ఫేస్ కార్యక్రమంలో భాగంగా మన స్టూడియోలో గుంటూరు తూర్పు ముస్లిం మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ జమీర్ గారు మనతో ఉన్నారు. మరి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, మరి తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు డెవలప్మెంట్ అయ్యిందా లేదా, టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెసిడెంట్గా ఉన్న పఠాన్ జమీర్ గారి స్పందన ఏంటి అనేది వారి మాటలని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అస్సలం వాలేకుం, అందరికీ నమస్కారం అండి. ఓకే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, టీడీపీ అంటే మెయిన్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి నిరసనలు జరుగుతున్నా అందులో మెయిన్గా మీ పాత్ర అయితే ఉంటుంది, మీరే హైలైట్గా కనిపిస్తూ ఉన్నారు. ఏంటి టీడీపీ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా, ముస్లిం మైనారిటీ సెల్ ప్రెసిడెంట్గా ఎప్పుడు వచ్చింది, అసలు ఎప్పటి నుంచి టీడీపీ పార్టీలో ఉన్నారు? ముఖ్యంగా మా బాల్యం అంతా కూడా తెలుగుదేశం పార్టీ యొక్క జెండాలను చూస్తానే మొదలైంది. అయితే మేము క్రియాశీలకంగా మరి 2009 నుంచి రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే 2014 అధికారం వచ్చిన తర్వాత మరి ఇంకా క్రియాశీలకంగా తిరుగుతూ ఎంత ఉత్సాహంతో ఉన్నామో మరి ఒక్కసారిగా మరి దురదృష్టవశాత్తు 2019లో వచ్చినటువంటి రిజల్ట్ తర్వాత నిరాశకి లోను కాకుండా ఖచ్చితంగా మరి ముస్లింల శ్రేయస్సు కోరుకునేటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు భావించినప్పటికీ మరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అమలు కాని కళ్ళబొల్లి హామీలన్నీ చెప్పి ప్రజలను బురిడి కొట్టించి ఆ విధంగా అధికారంలోకి వచ్చాడు. మరి ఆ 2019 నుంచి ఇంకా కొంతమంది మేము అప్పుడు ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి కొత్తగా నసీర్ గారిని బరిలో దింపినటువంటి పరిస్థితి. అయితే ఓడిపోయినప్పటికీ నసీర్ గారు మా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మరి ఆయన యొక్క ఓటమిని పక్కన పెట్టేసి అతి కొద్ది రోజుల్లోనే ప్రజాక్షేత్రంలో మరి ప్రజా సమస్యలపై పోరాటానికి మరి బయటకు వచ్చినటువంటి పరిస్థితిని చూసి మేము కూడా ఇంకా పార్టీకి ఆకర్షితులై ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తూ అట్లాగే వారితో కలిసి ఈ రోజు వరకు ప్రయాణం చేశాం. ముఖ్యంగా నసీర్ అహ్మద్ అనే నాయకుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి కొత్త తరానికి కావాల్సినటువంటి నాయకుడు. ఆయన యొక్క పనితీరు మరి ఎంతో మందిని ఉత్తేజపరిచి వాళ్ళని ముందడుగు వేసే దిశగా ఆయన యొక్క చాతుర్యం కావచ్చు, ఆయన కార్యక్రమాలు చేసేటువంటి వ్యూహరచన కావచ్చు, అదే కాకుండా మరి ప్రతిపక్ష నాయకుల్ని ధీటుగా మరి అంతటి నాయకుడైనా సరే అతని యొక్క తప్పుని ఎండగడుతూ చేసే పనితీరుకి నాలాగా ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై ఇంకా పూర్తి టైము మరి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరి వారి వెంట ఉంటూ కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే 2020-21లో మైనార్టీ అధ్యక్షుడిగా మరి సెంట్రల్ పార్టీ కార్యాలయానికి మరి నా పేరుని రిఫరెండ్ చేస్తే తద్వారా మరి మైనార్టీ అధ్యక్షుడిగా మరి ఎక్కడ 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇది ముఖ్యంగా మైనార్టీ నియోజకవర్గం, ఇక్కడ ముస్లింలకి చాలా చాలా సమస్యలు, అలాంటి సమస్యలపై పోరాటాలు చేస్తూ మరోపక్క పార్టీ నిర్దేశిత కార్యక్రమాల్లో పాల్గొంటూ ముఖ్యంగా ఎక్కడా కూడా మేము కూడా మన నాయకుడు ఒక్కడే కాదు, నాయకుడు ఒక్కడే మరి తెలివిగల వ్యూహకర్త అయితే సరిపోదు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా వ్యూహకర్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా ఒక ఇది క్రియేట్ చేసుకుని దాంట్లో భాగంగానే ఈ రోజు వరకు కూడా ఇవాళ మీరు చూసుకోండి, ఏ సర్వేలు చూసినా సరే తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. ఏదైతే మరి 5 సంవత్సరాల కష్టకాలంలో మరి చాలామంది చాలా నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా బయటికి రానప్పటికీ నసీర్ గారు మరి 5 సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పడినటువంటి కృషి, ఆయన చేసినటువంటి సేవ వర్ణనాతీతం. ఖచ్చితంగా 2024లో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఎంత తథ్యమో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నసీర్ గారు శాసనసభ్యుడిగా భారీ మెజారిటీతో శాసనసభకి వెళ్ళటం కూడా అంతే తథ్యం అని చెప్పేసి మేం కాదు, నియోజకవర్గ ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మహిళా తల్లులు ముఖ్యంగా మంగళహారతులతో స్వాగతాలు పలుకుతుంటే మాకు రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీని అంతగా ప్రజలు కూడా మరి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చిన తర్వాత
ఈ పరిపాలన తెరతను చూసి ప్రజలే మరి మార్పు కావాలని చెప్పి స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు అనేది మాకు స్పష్టంగా కానొస్తా ఉంది. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ 2024లో తూర్పు నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలనే దిశలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు జెండాలు మోస్తూ నిరంతరంగా వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మరి ఖచ్చితంగా అయితే గెలిపించే దిశలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. మరి గుంటూరు తూర్పు నియోజకవర్గం చూసుకుంటే ఎమ్మెల్యే ముస్తఫా పనితీరు అసలు ఎలా ఉంది? మరి ముస్లిం మైనారిటీలందరూ వ్యతిరేకత చూపిస్తున్నారు. మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే 2 టైమ్స్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అంటే అప్పుడు వర్కింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఆయన పనితీరు ఎలా ఉంది? అంటే ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి ఆరోపణలు. సో దీనిలో ఎంతవరకు నిజం ఉంది అంటారు? ఖచ్చితంగా జనాలు ఏదైతే అభిప్రాయంలో ఉండారో స్థానిక గుంటూరు తూర్పు శాసనసభ్యులు ముస్తఫా గారు పనితీరుపై అది 100% నిజమండి. గతంలో మరి 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ ప్రజా సమస్యలు మరి నాకేం చేయాలా, నా పార్టీ అధికారంలో లేదు, వేరే పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెబుతూ ప్రతిరోజు కాలవల చుట్టూ ఒక శానిటైజర్ ఇన్స్పెక్టర్ లాగా తిరుగుతూ కాలాన్ని అయితే 5 సంవత్సరాలు గడిపిన మాట ప్రతి ఒక్కరికి తెలిసిందే. అప్పుడు జనాలు కూడా ఒక రకమైనటువంటి అపోహలో అరే అధికారం లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అని చెప్పేసి భావించి మరి 2019లో కూడా మరి ఆ హవా కావచ్చు లేదా ఆయన నటన బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఆయన నటనలో భాగంగా మరి నటనకి ఆకర్షితులై 2019లో కూడా మరి ఆయనకే పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో మరి శాసనసభ్యుల అధికారం ఉన్నప్పటికీ ఆయన కాని రావటమే తక్కువ. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, ఏ ఒక్క సమస్య కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు నగరంలో రోడ్లు చూసుకోవచ్చు. మనం శాసనసభ్యులు వారి యొక్క ఆఫీస్ నుంచి వారి ఇంటికి వెళ్ళే కార్యాలయం మధ్యలో ఏదైనా గుంత అవ్వబడితే కారు ఆపి కారులో నుంచి తారు బస్తా తీసి అంతవటికే కప్పిపుచ్చి మరి కాలం గడిపేటువంటి పరిస్థితి. రీసెంట్ గా మనం చూసుకుంటే ఎమ్మెల్యే వాళ్ళ కూతురు నూరి ఫాతిమా కానీ ఎప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు, వార్డులో పర్యటిస్తున్నారు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది అన్నా కానీ వెంటనే సాల్వ్ చేస్తున్నారు అంటారు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం? అంటే మీరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలో, సో దీని గురించి మీరేమంటారు? ఇవాళ శాసనసభ్యుడిగా 10 సంవత్సరాల కాలం ఆయన పూర్తి చేసుకోబోతున్నప్పటికీ ప్రజా సమస్యలు అయితే ఎక్కడ మరి తీరలేదు. ఇప్పుడు 3వసారి మరి ఆయన ముఖం చెల్లక మరి ఒక వారసురాలు ఆరంగేట్రం అని చెప్పేసి మరో కొత్త నాటకానికి గుంటూరు తూర్పులో తెరదీసినటువంటి పరిస్థితి ప్రస్తుత శాసనసభ్యులు ముస్తఫా గారి విధానం. ముఖ్యంగా ఇక్కడ చూస్తే సొంత పార్టీలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉదంతం, ప్రోటోకాల్లు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు మరి అధికారులని మరి నిర్దేశించటం, అధికార కార్యక్రమాల్లో విఐపిగా కూర్చోవటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము కూడా దాన్ని ప్రతిపక్ష పార్టీగా వ్యతిరేకిస్తానే వస్తున్నాం. అయితే లోపల సొంత పార్టీలో కూడా అంతర్మదనాలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు తిరుగుతూ కాలయాపన చేయడం తప్పనిచ్చి ప్రజలకైతే చేస్తుందంటూ ముఖ్యంగా ఏమీ లేదు. ఇక్కడ ప్రజా సమస్యలను తీర్చడంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జి నసీర్ గారు కావచ్చు, ప్రతి గంటకి ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయన ద్వారా సహాయం పొందడం కావచ్చు, లేదా చిన్నవి కూడా తీర్చలేనటువంటి దయనీయ స్థితిలో మా శాసనసభ్యుడే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 మైనార్టీ శాసనసభ్యులు కావచ్చు, మైనార్టీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజాద్ బాషా గారు కూడా కావచ్చు, ఇవాళ వాళ్ళు మైనార్టీ కార్డు ఒకటి వాడుకొని వాళ్ళ స్వలాభాలు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ యొక్క ఆస్తుల పెంపకాలు వాటికే పరిమితం అయ్యారే. కానీ ఇక్కడ ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి ఏ ఒక్క శ్రేయస్సు కూడా చేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా పొందలేనటువంటి దుర్భర స్థితిలో
మైనార్టీ శాసనసభ్యులుగా ఉండారు. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ముఖ్యంగా ప్రతి సంవత్సరం హజ్కి వెళ్ళేటటువంటి హజ్ యాత్రికులకు గత సంవత్సరం ఏదైతే గతంలో హైదరాబాద్ ఉమ్మడి హజ్ హౌస్గా ఉండేది, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో కడపలో కూడా దాదాపు 20 కోట్లు వెచ్చించి హజ్ హౌస్ కట్టినప్పటికీ దాన్ని చేయకుండా ఇక్కడ విజయవాడలో కూడా మరి శంకుస్థాపన చేస్తే, మరి నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు విజయవాడలో మరి దాన్ని కార్యరూపం దాల్చకుండా చివరికి పోయిన సంవత్సరం ఏదైతే పవిత్రమైన హజ్ యాత్రకి వెళ్తారో వేలాది మంది హజ్ యాత్రికులు, వాళ్ళని తీసుకొచ్చేసి చిన్నపిల్లల చదువుకునేటువంటి మదర్సాలో వసతులు కల్పించి అరాకొర అక్కడి నుంచి పంపించడం అనేది బహుశా ఏ రాష్ట్రంలో ఉండదు. అట్లాగా మైనార్టీ ఉప ముఖ్యమంత్రిగా మరి ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు మైనార్టీలు. ఏ ఒక్కళ్ళు కూడా మైనార్టీ శ్రేయస్సు కోసం పనికి రానటువంటి దద్దమ్మలు అని చెప్పేసి భావించాలి. కానీ ముఖ్యంగా మరీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అయితే ముస్లింల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఎప్పటికప్పుడు కొత్త డ్రామాలతో మరి యొక్క ఉదంతాన్ని గడుపుతున్నారే తప్ప ఇవాళ సొంతగా వారి వెంట ఉండేటువంటి వాళ్లే చాలా మంది చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో స్పష్టంగా కానొస్తా ఉంది. ఖచ్చితంగా నీళ్లకు నీళ్లు పాలుకు పాలు అన్నట్టుగా మరి ఎవరు ఏంది అనేది ఇవాళ నియోజకవర్గ ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టే ఇవాళ ప్రతి నోట తెలుగుదేశం పార్టీ రావాలి, తెలుగుదేశం పార్టీకే ఓటు అనేది స్పష్టంగా మీరు చూసుకోవచ్చు. వాళ్ళు ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఉదాహరణకి మీకు కావాలంటే నేను వీడియోస్ కూడా పంపిస్తాను, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి పథకాలు అందట్లేదని చెప్పేసేసి మరి ప్రజలు గోలగోల చేస్తున్నటువంటి పరిస్థితులు మనం కోకొల్లలుగా చూస్తా ఉన్నాం. వాటిని దాటివేసేసి మరి అక్కడి నుంచి నిష్క్రమణ. ఏదైనా శంకుస్థాపనకి ఎమ్మెల్యే గారు వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా మరి శపిస్తున్నటువంటి దృశ్యాలు మీరు గతంలో చూసుంటారు. అట్లాగే అభివృద్ధి అనేది శూన్యం. ప్రతి కాంట్రాక్టులు కూడా వారి కుటుంబానికి. ఇవాళ కుటుంబ పాలన అని చెప్పేసి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇవాళ అధికార బలంతో మరి ఏదైతే గొప్పగా అంజుమన్ ఇస్లామియా సంస్థ పేదలకి అండగా ఉండేదో, మరి ఆ సంస్థకి సంబంధించినటువంటి ఏదైతే అంజుమన్ ఇస్లామియా కమిటీ ఉంటుందో దానికి కూడా ఎన్నికలు కూడా లేకుండా మరి అధికార బలంతో వారి యొక్క సొంత సోదరుణ్ణి మరి దానికి అధ్యక్షుడిగా చేసి, వారి యొక్క బహుమతిని మరి సెక్రటరీగా చేసి, ఒక 4 సభ్యులతో అడక్ కమిటీ అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అంజుమన్ ఇస్లామియా సంస్థల గురించి, ఆస్తుల గురించి కూడా ఒక పెద్ద వాగ్వివాదం జరిగింది. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రతి సవాళ్ళు విసురుకున్నారు నజీర్ అహ్మద్ కానీ, ఎమ్మెల్యే ముస్తఫా కానీ. కానీ ఆ టైంలో నజీర్ అహ్మద్ని చర్చకు వచ్చినా కానీ చర్చ జరగకుండా ఓన్లీ అరెస్ట్ చేసిన పర్వాన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? చెప్తున్నాను కదండి. ఇప్పుడు అధికార బలం ఆ రోజు నసీర్ గారు ఏదైతే ఒక శాసనసభ్యుడు లెటర్ పైన, మీరు మాట గమనించాలి, శాసనసభ్యుడి లెటర్ పైన నాకు ఒక 2000 గజాలు మా యొక్క అల్లుడి గారికి జీవన భృతికి లీజుకు కావాలి అని చెప్పేసి అంజుమన్ సంస్థకి సమర్పించారో అది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా జీవన భృతి అంటే 2000 గజాలు కళ్యాణ మండపం కట్టుకోవడానికి జీవన భృతి అవుతుందా? ఇవాళ మీకు తెలియంది ఏం కాదు. ఇవాళ కళ్యాణ మండపం రెంట్లు ఏ విధంగా ఉన్నాయి గుంటూరు నగరంలో. జీవన భృతి అనే మాట వాడి అంతటి దానికి పాల్పడ్డారో మనం ఆలోచించవచ్చు. దాంట్లో భాగంగానే దాన్ని గమనించినటువంటి నసీర్ గారు మాతో సంప్రదించి ప్రతి అందరం కలిసి మరి కొన్ని కార్యక్రమాలు చేస్తే స్వచ్ఛందంగా నేను మా ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు ప్రతి మసీదు దగ్గర ఒక టెంట్ లాంటిది వేసుకొని అభిప్రాయ సేకరణ, ఏదైతే ముస్లిం పెద్దలు ఉంటారో అక్కడ మసీదుల కాడ వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ అనేటువంటి కార్యక్రమాలు పలు మసీదుల దగ్గర పెడితే మెజారిటీ నియోజకవర్గ ప్రజలు కూడా అంజుమన్ అనేది ఒక పేదలకు సంబంధించినటువంటి సంస్థ, వాటికి సంబంధించినటువంటి ఆదాయాలు వాటి ఆస్తులు పేదలకు చెందాలని చెప్పేసి మాకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. దాన్ని అటుగా వెళ్తున్నటువంటి శాసనసభ్యుల వారు మేము టెంట్ వేసుకొని కూర్చొని ఉంటే మరి ఆవేశానికి లోనై ఛాలెంజ్, మీరు రావాలి చర్చకి సిద్ధం అని చెప్పినటువంటి శాసనసభ్యులు, సరే దాన్ని మా నాయకుడి దృష్టికి మేము తీసుకెళ్ళాం, ఆయన కూడా మీడియా ద్వారా వీక్షించారు. మరి ఖచ్చితంగా మేము వస్తాం, ఫలానా చోటకి అంజుమన్
షాదీఖానా దగ్గరికి ఖచ్చితంగా వస్తామని చెప్పాము. చెప్పిన విధంగానే మా నాయకుడు నసీర్ గారు కావచ్చు, మేము కావచ్చు ఆ ప్రదేశానికి వెళ్ళటం జరిగింది. అప్పుడు మరి అధికార బలం ఉంది కదా, దాన్ని ఉపయోగించి పోలీసులను అడ్డం పెట్టి వారు రాకుండా మరి వస్తే దేనికి అది క్లియర్ అయ్యేది. వారు రాలేదు, ఇంకా ఉదంతం అనేది అట్లా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నా. ఓకే. మరి మనకి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి వస్తే సంక్షేమ పథకాలు, నవరత్నాలు కానీ, రోడ్ల పరిస్థితి కానీ, డ్రైనేజ్, కాలువలు, అసలు ఏ ఫెసిలిటీస్ కరెక్ట్గా లేవు, అందరూ ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. అసలు తూర్పు నియోజకవర్గం అనేది ఎమ్మెల్యే ముస్తఫా 2 టర్మ్స్ గెలిచాడు, ప్రజల్లో ప్రచారంలో వస్తున్నారు, కార్పొరేటర్ ఎలక్షన్స్ టైంలో వచ్చారు. మరి అప్పుడు ప్రజలు నిలదీయట్లేదు, ఓన్లీ ఇప్పుడు మాత్రమే వ్యతిరేకత వస్తుంది, ఎందుకని? ఇవాళ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్లు అనేవి జరిగినాయి. ఇప్పుడు అప్పటికే జనాలకి వైసీపీ యొక్క పనితీరు కావచ్చు, ముఖ్యంగా ముస్తఫా గారి ఉగ్ర రూపం కూడా స్పష్టంగా కానొచ్చింది. అయితే ఇంకా 3.5 సంవత్సర కాలం ఉంది. ఇప్పుడు జనాలు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఎందుకంటే అప్పుడు ఏం చెప్పినా ఉపయోగం లేదు. అయితే ఇప్పుడు ఇవాళ జనాలు ఖచ్చితంగా వాళ్ళ సమయం కోసం వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఓటు అనే ఒక గొప్ప ఏదైతే ఆయుధం ఉందో దాంతో సమాధానం చెప్పాలని చెప్పి చూస్తున్నారు. ముఖ్యంగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంక్షేమాలు మేము ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక కార్యక్రమం ప్రతి ఏరియాకి తిరుగుతూ ఉన్నాము. అయితే అక్కడికి మాకు తారసపడుతున్నటువంటి ఇష్యూస్, అయ్యా నా పింఛన్ తీసేశాడు, కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని, అయ్యా నా పింఛన్ తీసేశాడు, మా అబ్బాయికి ఏదో కారు ఉందంట. ఇట్లా మీరు చూడండి, ఇప్పుడు ఒక ఏదైతే 60 సంవత్సరాలు పైబడిన వారికి పింఛన్ ఇస్తున్నారో అది కేవలం ఆ కోణంలోనే చూడాలి. ఇక దానికి సంబంధించి కరెంటు బిల్లు ఏదో రూపంలో ఎక్కువ రావచ్చు, తక్కువ, దానికి లింకు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు, ఉదాహరణకి దుల్హన్ పథకం అని ఉండేది. దుల్హన్ పథకం ఆ రోజుల్లో ప్రతి పేదింటి ఆడబిడ్డకి అండగా ఉండాలనే సదుద్దేశంతో మరి ప్రతి ఇంటికి అవసరమైనటువంటి ఒక దుల్హన్ పథకం అని చెప్పేసి ఏదైతే పెళ్ళి మరి ఓకే అయిపోయి ఆ పెళ్లి రోజు వాళ్ళు వచ్చేసి చూసుకొని మెప్మా వాళ్ళు 50,000 రూపాయలు 15 రోజుల లోపల అందించేసేవాళ్ళు. అయితే దాన్ని మరి తాను వచ్చిన తర్వాత అధికారంలోకి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు స్టిల్ ఒక్కరికి కూడా 1 రూపాయి కూడా అందినటువంటి పరిస్థితి. అట్లాగా ఈ సంక్షేమ పథకాలు కేవలం సాక్షి ఛానల్లో కావచ్చు, సాక్షి న్యూస్ పేపర్లో కావచ్చు చూడటానికే కానీ మనకు ఎక్కడ కూడా చాలా వాటికి ఇవాళ సాధారణ సంక్షేమ పథకాలకు ఉపయోగించినటువంటి సొమ్ముని వాళ్ళ మైనారిటీ వెల్ఫేర్ సంక్షేమం నుంచి ఉపయోగించాం, బీసీ వెల్ఫేర్ వాటి నుంచి ఉపయోగించాం. ఇట్లాగా సైడ్ ట్రాక్ వాళ్ళ అమ్మఒడి అని చెప్పేసి ఏదైతే ఎంతమంది ఉంటారో అంతమందికి ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి ఒక్కళ్ళకే పరిమితం చేసి దానికి కూడా కోత విధించి 13,000 ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా ముఖ్యంగా సంక్షేమ పథకాలపై ఏ ఒక్కళ్ళు కూడా ఆకర్షితులై లేరు. ఖచ్చితంగా ఇవాళ వాళ్ళకి స్పష్టంగా ఈయన ఒక పావులా ఇచ్చి రూపాయి లాక్కుంటున్నాడనే ఒక ఏదైతే వాళ్ళ ఆలోచన ఉందో అది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. దాని కారణంగానే ఎవరెన్ని గంతులేసుకున్నా ఖచ్చితంగా 2024లో ప్రజా తీర్పు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉండాలని చెప్పడానికి ఇవాళ మీలాంటి ఛానల్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మరి సర్వే చేసినా సర్వేల్లో కూడా పాజిటివ్గా వస్తున్నటువంటి పరిస్థితి, అది వేరేగా చెప్పవసరం లేదు. మరి ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. యువగలం పాదయాత్ర ప్రారంభించి జనాదరణ పొందుతుంది, ప్రతి ఒక్కరూ ఆకర్షితులై యువగలం పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కానీ మధ్యలో బ్రేక్ పడింది. ఆ టైంలో ఇక్కడ గుంటూరులో తెలుగుదేశం పార్టీలో కానీ పార్టీలో కార్యకర్తలు నాయకుల మధ్య ఇక్కడ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ టైంలో? నిజంగా ఏదైతే మా యువ నాయకుడు యువగళం అని చెప్పేసేసి ఒక సుదీర్ఘ పాదయాత్రను తీసుకున్నాడో మొదటి నుంచి కూడా మేము వెళ్ళాం. కుప్పంలో ప్రారంభమైంది పాదయాత్ర ప్రారంభమైన రోజు నుంచి మరి ఎన్నో ఇబ్బందుల్ని గురి చేస్తూ ఎన్నో మరి కుట్రలు పన్నుతూ
చేసినా సరే వాటన్నిటిని అధిగమించి ఆ రోజు మొదలైనటువంటి పాదయాత్ర మరి జనసంద్రంగా మారి దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ రాజమండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికీ చాలా వేగవంతమైనటువంటి పరిస్థితి. దాన్ని చూసి తట్టుకోలేక ఓటమి కళ్లకు కట్టినట్టు స్పష్టంగా కానొచ్చి మరి సకల శాఖ మంత్రుల వారు సజ్జల గారు కావచ్చు, మరి వారికి అప్పచెప్పారు జగన్ గారు. ఇట్లా ఏదైనా కుట్రలు జరిగి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం. ఆ అరెస్ట్ తర్వాత మరి ఇంటికి పెద్ద తండ్రి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మరి లోకేష్ బాబు గారు మరి అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. ఒక పక్క ఫ్యామిలీ మెయిన్, మరో పక్క క్యాడరు, వీటి దృష్ట్యా మరి కొంత బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చి మరి ఆయన అనుసరించాల్సిన వ్యూహాలను మరి ఢిల్లీ మాకు సంబంధించినటువంటి ఎంపీలతో కావచ్చు, సుప్రీంకోర్టు లాయర్లు కావచ్చు, లేకపోతే పార్టీ వివిధ చర్చల కొరకు ఆయన బ్రేక్ని ఇచ్చారు. దాన్ని బ్లూ మీడియా అని చెప్తాము, ఎంతో ఫేక్గా ప్రచారం చేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం, గుంటూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పటికీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి నిరంతరంగా ప్రతి చోట, ప్రతి వాడ, ప్రతి కమ్యూనిటీ మేము ప్రొటెస్టులు చేస్తూ వచ్చాం, ధర్నాలు, దీక్షలు చేస్తూ వచ్చాం. అదే కాకుండా ముఖ్యంగా మేము ఎందుకంటే ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ మచ్చలైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా అక్రమంగా మరి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పేసి భావించి మేము అసలు ఎంతో ఇబ్బంది పడి, అయితే ఆయన ఒక నిండు చంద్రుడిలాగా ఎటువంటి మచ్చలేని మనిషిలా బయటికి రావాలని చెప్పేసి ముస్లిమ్స్గా మేము ఎన్నో మసీదుల దగ్గర సంతకాల సేకరణ కావచ్చు, స్వచ్ఛందంగా దువా కార్యక్రమాలు చేశాం. అలాగే ప్రతి ఒక్క సోదరులు, హిందూ సోదరులు యాగాలు చేయడం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆయన అందరి మనిషి. అట్లాగే చర్చిల్లో పూజలు, ఇట్లా అరెస్ట్ అయిన పర్వంలో దినదినం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మహిళా తల్లులు వారు ఎన్నో మరి చేస్తూ వచ్చారు ప్రతి ఒక్కళ్ళు. ఆ రకంగా అయితే ఎక్కడ ఏదైతే ఉద్దేశంతో ఒక అధినాయకుడిని అరెస్ట్ చేస్తే క్యాడరు నిరుత్సాహానికి గురవుతుందని చెప్పేసి భావించి చేసినటువంటి కుట్రలో భాగంగా అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏ ఒక్క చిట్ట చివరి కార్యకర్త కూడా ఎక్కడ నిరాశకు లోను కాకుండా, భయానికి లోను కాకుండా, ఇదే కదా కరెక్ట్గా నేను పార్టీకి పనిచేయాల్సినటువంటి టైం అని చెప్పే భావనలో ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కవని ధైర్యంతో ముందుకు సాగారే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా వెనకడుగు వేయలేదు. అది మా లోకేష్ బాబు గారి స్ఫూర్తి, ఆ యోగుల యొక్క స్ఫూర్తి. మరి మీరు కూడా పార్టీలో 15 సంవత్సరాల నుంచి ఉన్నారు, టీడీపీ పార్టీలో. గత 5 సంవత్సరాల నుంచి మాత్రం యాక్టివ్ గా ఫుల్ టైం మాత్రం టీడీపీ పార్టీలోనే వర్క్ చేస్తున్నారు. అంటే ఎందుకని మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మీ వంతుగా మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? మేము గతంలో 2 ఇన్ఛార్జీల కింద పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే నిజానికి అంతకుముందు మాకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎటువంటి జనరల్గా వెళ్ళేవాళ్ళం, అసలు మాకు ఎలక్షన్లో ఓడిపోయిన ఇన్ఛార్జి మళ్ళా ఎలక్షన్ వచ్చేదాకా ఈ మధ్యకాలంలో ఏం కనిపించేది కాదు. ఆ రకంగా ఉండేది. ఎప్పుడైతే 2019లో మరి నసీర్ గారు ఇన్ఛార్జిగా వచ్చారో ఆ టైంలో మరి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని మరి ఇట్లా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని చెప్పారు. ఆయన చేసినటువంటి మొదటి కార్యక్రమం నుంచే ఆయనకి విధానానికి ఆకర్షితులై ఆయన ఏదైతే ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ ఖచ్చితంగా గెలవాలి, ఏదైతే మనకు ఒక విలువనిచ్చినటువంటి పార్టీ ఉందో, మనకు ఒక భవిష్యత్తు ఇవ్వబోయే పార్టీ ఉందో దానికోసం కష్టపడాలని ఒక ఏదైతే బలంగా మా యొక్క మనసుల్లో వేశారో అది పనిచేసింది అనుకోవచ్చు. మాకున్న పార్టీపై అభిమానం అనుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఆయన యొక్క పనితీరుకి ఆకర్షితులై మేము కూడా వారితో కలిసి అడుగు వేసి ఈ రోజు దాకా ఎక్కడ వెనకడుగు వేయకుండా పార్టీ బలోపేతానికి పనిచేస్తూనే వచ్చాం. ముఖ్యంగా నసీర్ గారు పడ్డటువంటి కష్టానికి మరి ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం 2024లో పొందుతారు. ఆయన యొక్క గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ శ్రేణులందరూ కూడా కష్టపడతా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పేరుతో కూడా సంబోధించగల
ఒక మంచి జ్ఞాని, ఆయన మంచి తెలివిగల్లోడు, వాక్చాతుర్యం ఉంది. మాకు నియోజకవర్గానికే కాకుండా ఇంకొక విషయం ఉంది, ఆయన జాతీయ అధికార ప్రతినిధి. ఆయన యొక్క గళం రాష్ట్ర ముస్లిం మైనార్టీల యొక్క సమస్యలపై కూడా వినిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మన మధ్యలో ఒక సమస్యపై కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక స్టేట్ కమిటీ మీటింగ్లో ఒక విషయాన్ని మరి చెప్తే వెంటనే దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. మసీదులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందంటే మనం వచ్చిన తర్వాత దానిపై ఖచ్చితంగా మీరు చెప్పినట్టు విధానాన్ని ఫాలో అవుదామని చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగా పార్టీ అంటే మాకు అభిమానం, మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అభిమానం. ఎందుకంటే ఆనాడు 2014లో 40 లక్షల ముస్లిం జనాభా ఉన్నటువంటి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు కూడా ముస్లింలకి ఇది కావాలని చెప్పి అడగల. ఒక దుల్హన్ పథకం ఆయన ఏదైతే తీసుకున్నారో ఆయన ఆలోచన విధానంతో బయటకు వచ్చినటువంటి పథకం. అంతేకాకుండా 2019లో బురద జల్లారు చంద్రబాబు నాయుడు గారిపై వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ముఖ్యంగా 40 లక్షల ఉన్నటువంటి జనాభాకి స్కీమ్స్ అయితే అందినాయి ఖచ్చితంగా. ఆ రోజు చాలా స్కీమ్స్ ముస్లిమ్స్కి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఖచ్చితంగా అందినాయి. అయితే అప్పుడు సీట్లు ఇవ్వలేదు అని ఒక ఏదైతే గ్లోబల్ ప్రచారం, ఫేక్ ప్రచారాన్ని గ్లోబల్ లెవెల్లో ప్రచారం చేశారో అది వర్కౌట్ అయిందే కానీ నిజానికి ఆయన ఏ పార్టీలతో పొత్తులో ఉన్నా ప్రజాశ్రేయస్సానికి ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి చాలా కేర్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అందుకు మాకు అభిమానం తెలుగుదేశం పార్టీ అంటే. అదే రకంగా సీట్లు అప్పుడు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయన సంక్షేమం అనేది ప్రతి కుటుంబం అందుకుంది ఖచ్చితంగా. అది దుల్హన్ పథకం కావచ్చు, తోఫాలు కావచ్చు, దుకాన్ మకాన్ కావచ్చు, మరి మైనార్టీ సబ్సిడీ లోన్లు కావచ్చు, ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశం హయాంలో జరిగింది. తెలుగుదేశం పార్టీలో పార్టీ ఇన్ఛార్జిగా నియోజకవర్గాల గురించి పాత వారికి కొత్త వారికి మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయి. పాత వారిని పక్కన పెట్టేసి కొత్త వారికి మాత్రమే ఇస్తారు అనేది ఒక రూమర్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం ఇందులో, అంటే నిజంగా జరుగుతున్నాయా ఇలాగా పాత వారికి కొత్త వారికి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటారా లేదా? లేదండి, ఇది వైసీపీ వాళ్ళ కుట్ర. ముఖ్యంగా ఎక్కడా తెలుగుదేశం పార్టీలో విభేదాలు అనేవి లేవు, గొడవలు అనేవి లేవు. ఒకటి మాకు మరి ఆనాడు 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు మరి నసీర్ గారికి ఇన్ఛార్జిగా నియామకాలు అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారి వెంట నడుస్తున్నారు, పార్టీకి పనిచేస్తున్నారు. అయితే మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చాలా మంది ఆశావాహులు ఉండొచ్చు, వాళ్ళు పార్టీకే పనిచేస్తూ ఉండొచ్చు. మరి కాకపోతే పార్టీ అన్న తర్వాత కొన్ని విధి విధానాలు ఉంటాయి, అవి పెద్దలు చూసుకుంటారు, అది మా స్థాయి కూడా కాదు. ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఒకటే, తెలుగుదేశం పార్టీ కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకే పనిచేసిద్ది. అయితే ఇన్ఛార్జ్ అనేది మాకు ప్రస్తుతం కూడా నసీర్ అహ్మదే. మరి ఆశావాహులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ట్రై చేయడంలో తప్పు లేదు. టికెట్ అనేది ఎవరైనా ట్రై చేయవచ్చు. చివరికి మరి అధిష్టానం అప్పటి లెక్కల ప్రకారం ఎవరికి పని చేయమన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయటమే. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో గొడవలు పొరపచ్చలు అనేవి లేవు. అది కేవలం వైసీపీ దుష్ప్రచారమే. ఎందుకంటే సైడ్ ట్రాక్ పట్టివ్వడానికి ఇవాళ పార్టీ ఉన్నటువంటి పటిష్టతను మరి కొంచెం అయినా సైడ్ ట్రాక్ పట్టియాలనే దురుద్దేశంతోనే ఇలాంటి పుకార్లు మనం వింటా ఉన్నాం, అంతే. అవునమ్మా, పుకార్. 2019 తర్వాత ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కానీ చిన్న నాయకులు కానీ భయపడుతున్న పరిస్థితి ఉన్నాయి. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి మీరు టీడీపీ పార్టీలో ప్రతి ఒక్క దాన్ని విమర్శిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ మనకి ప్రజెంట్ ఉన్న ముస్తఫా గారి పనితీరును కానీ వారు చేసే పనుల విషయంలో కానీ వ్యతిరేకత చూపిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పటి వరకు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే ఏమైనా ఇబ్బందులు పడడం జరిగిందా? ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో మనం ఏదైనా సమస్య ఉంటే ప్రశ్నించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. దానికి తోడు మేము రాజకీయ పార్టీలో ఉన్నాం. ఎక్కడా కూడా మరి మాకు ఎక్కడ సమస్య కనబడినా దాన్ని ప్రశ్నించాలని ఒక ఇదైతే మాకు మెదులుతూ ఉండేది. దాంట్లో భాగంగానే చేస్తాం. ముఖ్యంగా ఎన్నో మాకు ఏదైతే మీకు ఐడియా ఉండిద్ది, ఎస్సీ సోదరి రమేశ్రీ అని చెప్పేసి ఒక పట్టపగలే ఇండిపెండెన్స్ డే రోజు అనుకుంటా బహుశా మర్డర్ జరిగింది. ఆ రోజు మా లోకేష్ బాబు గారితో
వచ్చారు అక్కడి గుంటూరుకి. లోకేష్ బాబు గారు వచ్చారు. ఒక 30 మంది మీద కేసు బనాయించారు. అలా ఆ కేసులో లోకేష్ బాబు మా ఇన్ఛార్జ్ గారితో కలిసి ఆ కేసులో ఉన్నాం. అలాగే ఇంకా రెండు మూడు కేసులు లాలాపేట, పాత గుంటూరు, ఇవి కాకుండా అల్లరి మూకలతో మరి ఫోన్లు చేసి బెదిరీటాలు చాలా ఉంటాయి. ఇవన్నీ మేము కూడా ఏంటంటే కామన్గా మా సంకల్పం మంచిదైనప్పుడు మేము ఎటువంటి వాడికి కూడా భయపడేది లేదు. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మరి పోలీసులను అడ్డం పెట్టి కూడా కొన్ని పనులు చేయించారు. అన్నిటినీ అధిగమించాం. ఖచ్చితంగా ఇవాళ మాకు కూడా వాటిని ఎదుర్కోగల శక్తి రావడానికి గల కారణం ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం. ఆ చైతన్యాన్ని చూసి మేము కూడా ఏ సమస్య అయినా సరే ఎదిరిస్తా వచ్చాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మరి ఎక్కడా కూడా మేము వెనకడిగి వేసేది ఉండదు, ఎవరికి భయపడేది ఉండదు. ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రశ్నించే హక్కు, దాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటాం. ప్రజల పక్షాన ఉంటాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే ప్రజా సమస్యలపై పోరాటం చేయడం అనేది. దానికే కట్టుబడి ఉంటాం ప్రతి ఒక్కళ్ళం. ఎంతటి వీరులైనా సరే మేము ఎదుర్కొంటాం. మా యొక్క ప్రజల హక్కుల్ని మేము కాపాడుకుంటాం. ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు, ఇప్పుడు పిల్లలు చదువుకునే టైం, ఎగ్జామ్స్ టైం, కానీ ఈ ఆటల పరిస్థితి ఇప్పుడు అవసరమా అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుతం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆట ఆడుతున్నారు. మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ సోదరులుగా ఉన్నటువంటి శాసనసభ్యుల్ని షఫ్లింగ్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆటలు అనేది ముఖ్యం కాదమ్మా. అంటే వ్యాయామం పరంగా అవి వాటికి పరిమితిని కేటాయించినటువంటి సమయాల్లో పెట్టడం మంచిది. ఇవాళ ఏ సందర్భం లేనప్పుడు ఈ ఆటలు అవసరమా? ఇక్కడ ముఖ్యంగా వారు చెప్పినటువంటి ఏదైతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారో వాటిపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ముఖ్యంగా యువతకు కావాల్సింది ఆటలు కాదు, పాటలు కాదు, జీవనోపాధి. అదే కాకుండా ఉద్యోగాలు లేనప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే, ఏదైనా చిన్నపాటి జీతాలు వచ్చేటైనా ఉద్యోగాలే అవసరము. ఈ ఆటపాటలతో వచ్చేది ఏం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఆటలు ఆడటం అనేది కాదు. రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు 8 నెలల కాలంగా ప్రజలతో ఆడుకుంటూనే ఉండారు. వారికి ఆటగా మరి ఉందేమో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర భవితకు, ప్రజలకు ఆటలతో సంబంధం లేదు. ముఖ్యంగా ఏదైతే మరి నిరుద్యోగ యువత ఉండారో వాళ్ళకి మరి బాసటగా నిలిచేటువంటి కార్యక్రమాలు ఏమైనా తీసుకుంటే మంచిదే కానీ ఈ పని పాట లేని ఆటల వల్ల ఉపయోగం లేదు. అంటే నేను ఆటలని అగౌరవపరిచే విధంగా నేను చెప్పడం లేదు. ముఖ్యంగా ప్రతిదానికి ఒక సందర్భం, సమయం అనేది ఉంటుంది. దాన్ని బట్టి వాటిని చేయాలే కానీ ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో మొన్న తుఫాను కావచ్చు, మనం అంతకు ముందే కరోనాను అధిగమించి వచ్చాము. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి ప్రణాళికతో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర కొత్త తరం అయితే ఏదైతే ఉందో, కొత్త తరానికి ఒక మంచి బాట వేసే విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ విధంగా వాళ్ళ ఆలోచన ధోరణి ఉంటే బాగుంటుందిలే కానీ ఇవాళ ఎన్నో మనం చూసుకోవచ్చు. గడప గడప అన్నారు, బస్సు యాత్ర అన్నారు, ప్రతిదీ ఇవాళ ఏది చేసినా తెలుగుదేశం పార్టీకి బలం అవుతుంది. ఎందుకంటే ఇవాళ జనాలు స్పష్టంగా తెలుసుకున్నారు కాబట్టి. మీరు చూసుకోండి, గడప గడపకి అన్నారు, ఏదేదో పెట్టారు కార్యక్రమాలు. అవును, చేశారమ్మా. ఆయన ఏ సభకు వెళ్ళినా, అది చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమ సభ అయినా, ఏ సభకు వెళ్ళినా సరే ఆయన చెప్తున్నటువంటి మాట ప్రతి మీటింగ్లో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు. ఎక్కడ ఇప్పుడు మైనార్టీలకు సంబంధించి ఎంతమందిపై దాడులు, సరే దాడుల సంగతి పక్కన పెట్టండి, మైనారిటీలకు సంబంధించినటువంటి సంక్షేమాలు ఎంతమందికి ఏమొచ్చినాయి ఇవాళ అత్యధిక ఓట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పొంది అధికారంలోకి వచ్చారు. వాళ్ళని కల్లబొలి మాటలతో
మరి బుజ్జగించి ఎట్లాగైతే ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. అయితే ఇవాళ అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో అత్యధికంగా మోసపోయిన వాళ్ళల్లో ముందు వరుసలో ఉండేది ముస్లింలు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయన మరి మోసం చేయటమే తప్ప చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో మరి ఆయన ఆటలు పెట్టుకున్నా పాటలు పెట్టుకున్నా మ్యూజిక్ చైర్ల ఆట ఆడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మ్యూజిక్ చైర్ల ఆటే ఇప్పుడు ఆడుతుంది. ఆయన అక్కడ వాళ్ళని ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటే టక్కని బటన్ ఆపంగానే ఎక్కడ కుర్చీ ఇవ్వబడితే అక్కడ కూర్చోండి రా అన్నట్టుగా ఆయన ఆట ఉంది. ఆయన ఆటలు ఆయనకే కానీ ప్రజలకు శ్రేయస్సు అనేది ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నాం. పఠాన్ జమీర్ గారు అంటే ముస్లిం మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ గానే అందరికీ తెలుసు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఈ రాజకీయాల్లోకి రావాలి అన్న థాట్ ఎలా వచ్చింది? ఈ రాజకీయాల మీద ఆసక్తి ఎలా కలిగింది? ముఖ్యంగా మాది మధ్యతరగతి చిన్న కుటుంబమే, దిగువ మధ్యతరగతి. అయితే మా నాన్నగారు చేతి వృత్తి చేసుకుంటారు. నాకు గతంలో బహుశా 99-2000 సంవత్సరం అనుకుంటా, నేను ఒక స్కీమ్ ఉండేది అప్పుడు తెలుగుదేశం పార్టీలో, ఆదరణ పథకం అని చెప్పేసి. ఆ స్కీము అప్లై చేయగానే నాకు అప్పట్లో, అంటే ఇప్పుడు ₹1,00,000 దాకా ఉంటుంది, అప్పట్లో ఒక వారంలోనే నాకు ఒక గాలి మిషన్, అంటే నాది టైర్స్ బిజినెస్, ఒక గాలి మిషన్ అప్పట్లో ఓకే అయింది. ఒక వారంలో నాకు వచ్చింది. నాకు థాట్ లేదు, నేను పని నేర్చుకున్న కొత్తలోనే నాకు అది రాగానే నేను ఓన్ షాప్ పెట్టుకున్నా. అప్పుడు అట్లా స్టార్ట్ అయ్యి ఇవాళ మంచి దేవుడి దయ వల్ల మంచి స్థితికి ఉన్నాము. అయితే అప్పటి నుంచి నాకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, చాలా మందికి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారంటే అభిమానం ఉండిద్ది. కానీ నాకు వచ్చేటప్పటికి ముఖ్యంగా వారంటే గౌరవం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారంటే అభిమానం. ఆ అభిమానంతో, ఎందుకంటే నేను ఆయన స్కీముల్లో లబ్ధిదారుణ్ణి, ఫస్ట్ లబ్ధి పొంది తర్వాత ఆయనపై ఆకర్షితుడిని. ఆయన ప్రతిదీ ఆయన ఫాలో అయ్యేవాళ్ళం. ఆయన ఒక రకంగా ఇప్పుడు సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఎట్లా ఉంటారో రాజకీయ నాయకుడికి ఒక ఫ్యాన్ గా మేము చూస్తా వచ్చాం. ఆ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధి విధానాలు, వారి యొక్క గొప్పతనం, అది చూసుకుంటా పోతే చాలా, ఆయన చరిత్ర చాలా గొప్పది. ఇక ఆయన చరిత్రకి మరి ఆకర్షితులై పార్టీపై ప్రేమను పెంచుకొని ఆ రకంగానే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చాం. మరి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నిక అవ్వడం ఖాయం అంటున్నారు ప్రతి తెలుగుదేశం కార్యకర్త. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నెక్స్ట్ ఎన్నికైతే ఎలా చేస్తారనుకుంటున్నారు? నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తారా? ఖచ్చితంగా ఇవాళ నిజంగా మీరు చెప్పినట్టు గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నసీర్ అన్న గారి గురించి 2 మాటలు మాట్లాడుకోవాల్సిందే. ఇవాళ ఆయన ప్రస్థానం నాకు తెలిసి అధికంగా రాజకీయంతోనే ముడిపడింది. గతంలోనే ఆయన 2014లోనే శాసనసభ్యుడు అవ్వాల్సినటువంటి పరిస్థితి, దురదృష్టవశాత్తు మరి అప్పుడు పరిస్థితులు ఏమో కానీ ఆ అవకాశం 2019లో వచ్చింది. 2019లో మరి తెలుగుదేశం పార్టీ మరి గతంలో జనసేన బీజేపీతో పొత్తుండేది. ఆ 2019లో స్వచ్ఛందంగా అందరూ పోటీలు చేశారు. ఈ ఓట్ల చీలికతో మరి ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన ఆత్మవిశ్వాసం, ఆయన యొక్క మరి ఏదైతే విధానం, నేను ఏదైనా చేయాలి అనే తపన ప్రజలకి మేము చూస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఆయనకి ప్రతి విషయంపై, ప్రతి అధికారిపై, ప్రతి ఒక్క శాఖపై పట్టుంది. అంతేకాకుండా నియోజకవర్గంలో 23 డివిజన్లకు సంబంధించి, ఇప్పుడు 23 డివిజన్లు ఉన్నాయి. 23 డివిజన్లలో ప్రతి ఒక్కళ్ళకి, ఏ డివిజన్కి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరుతో పిలుస్తాడు. ఆయన దగ్గర గొప్పతనం, అది ఆయనకి దేవుడిచ్చిన వరం అని చెప్పి భావించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే పేరుతోనే పిలుస్తాడు. అంత జ్ఞాపక శక్తి కూడా ఆయనకి ఇచ్చాడు. ముఖ్యంగా ఆయనకి అధికారులని పని చేయించే విధానం, ఇవాళ శాసనసభ్యుడు ప్రస్తుతం అధికారంలో మేము వ్యత్యాసాలు చూసాం దగ్గరుండి చాలా. ఈయన ప్రతిపక్ష నాయకుడైనా ఆయన చేయలేనటువంటి పని ఈయన చేస్తాడు.
ఫోన్లో కూడా అధికారితో ఆయన మాట్లాడే విధానం, మా నాయకుడు నసీర్ గారు మాట్లాడే విధానం, ఇవన్నీ గమనించాం కాబట్టి ఖచ్చితంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి అలాంటి నాయకుడు శాసనసభ్యుడు అయితే ఖచ్చితంగా ప్రజలకి మంచి జరుగుతుంది. మరి కష్టకాలంలో పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి భావనలో ఉన్నాం కాబట్టే ఖచ్చితంగా ఒక గట్స్ ఉన్న నాయకుడు కావాలి. గతంలో చూసుకోవచ్చు మీరు తెలుగుదేశం పార్టీలో మరి వాళ్ళ విధానం వేరుగా ఉండేది. ఇవాళ గట్స్ రేపు యువతకు కూడా ఒక మార్గదర్శకంగా కనబడేటువంటి నాయకుడు నసీర్ గారు కాబట్టి అలాంటి నాయకుడే మాకు శాసనసభ్యుడిగా కావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకోవడంలో కూడా దాంట్లో న్యాయం ఉందని చెప్పేసి భావిస్తూ మేము కూడా ఆయన పడ్డటువంటి కష్టానికి ఖచ్చితంగా మరి ఆ భగవంతుడు కూడా ఆయన్ని శాసనసభ్యుడిగానే కాకుండా మరిన్ని ఉన్నతమైన పదవులకు కూడా ఆయన యొక్క ప్రస్థానం కొనసాగాలని చెప్పేసి ఖచ్చితంగా అయితే కోరుకునే వాళ్ళల్లో మేము కూడా ముందుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ. ఓకే అండి, విన్నారు కదా మరి తెలుగుదేశం పార్టీ తరపున పోరాడుతూ ఎన్నో ఇబ్బందులకు గురైనా కానీ వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం మరి వారి నియోజకవర్గ శాసనసభ్యుడి ఎన్నిక కోసం వారి వంతు వారు కృషి చేస్తున్నారు. మరి ప్రశ్నిద్దాం, పోరాడుదాం, సాధిద్దాం అంటూ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ప్రజా వ్యతిరేక పనులను కానీ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. సో మరి నెక్స్ట్ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్గా నసీర్ అహ్మద్ ఎన్నికవ్వాలని కోరుకుంటున్నారు. సో మనం కూడా H6 ఛానల్ తరపున కోరుకుందాం. సో ఇది వాటి ఫేస్ టు ఫేస్